నేను మీ డాక్టర్ వగ్గు ఆనంద్ కుమార్. నేను కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ ఎట్ కిమ్స్ హాస్పిటల్ సెకండ్రాబాద్ అండ్ ఆల్సో నా యొక్క క్లినిక్ వచ్చేసి బర్కత్పురాలో ఉంది. ఈరోజు మనము హెయిర్ గ్రేయింగ్ అంటే వెంట్రుకలు ఎందుకు తెల్లబడతాయి అనేటువంటి ఒక విషయాన్ని గురించి తెలుసుకుందాం. అయితే జనరలైజ్డ్ రూల్ ఏంటంటే 50% ఆఫ్ ది యొక్క పీపుల్స్ లోపల 50% ఆఫ్ గ్రే హెయిర్ బై ద ఏజ్ ఆఫ్ 50 years లో వస్తుందని ఒక జనరల్ రూల్. దీన్ని 50-50-50 రూల్ గా చెప్పుకోవచ్చు. అంటే 50% ఆఫ్ ద పాపులేషన్ 50% ఆఫ్ గ్రే హెయిర్ బై ద ఏజ్ ఆఫ్ 50 years. కానీ కొన్ని స్టడీస్ లో ఏంటంటే 50 years వరకు ఓన్లీ 60-23% వరకే రిపోర్టెడ్ చేయడం జరిగింది. బట్ దట్ ఈస్ ఎ జనరల్ రూల్. అయితే ఈ గ్రే హెయిర్ ముఖ్యంగా ముస్టాచ్, బియర్డ్, ఈ యొక్క టెంపుల్స్ అంటూ ఉంటాం. మొత్తం తలలో కాకుండా ఫస్ట్ ఈ యొక్క టెంపుల్ ఏరియా లోపల, తర్వాత ముస్టాచ్ ఏరియా, బియర్డ్ ఏరియా లోపల మగవాళ్ళలో ప్రారంభమవుతుంది. స్త్రీలో అయితే పెరిమీటర్ అంటే సరౌండింగ్ లో పెరిమీటర్ లో ప్రారంభమవుతుంది అనమాట. ప్రారంభమై తర్వాత ఈ యొక్క తలలో ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఏజ్ విషయానికి వస్తే ఈ యొక్క గ్రే హెయిర్ అంటే వైట్ రేస్ అంటే టైప్ 1 టైప్ 2 వైట్ రేసెస్ లోపల ఏంటంటే ఈ యొక్క గ్రే హెయిర్ అరౌండ్ 24 years లోపల స్టార్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అదే ఆఫ్రో అమెరికన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళల్లో అయితేనేమో 33 years లోపల స్టార్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి యావరేజ్ గా. అదే విషయానికి వస్తే జపనీస్లో అయితేనేమో మగవాళ్ళలో అయితే 30 years, ఆడవాళ్ళలో అయితే 35 years కు స్టార్ట్ అవుతూ ఉంటాయి. బట్ ఇండియన్స్ లోపల ఇంకా ఆ యొక్క స్టడీస్ అనేటువంటివి లేవు ఏ ఏజ్ లో స్టార్ట్ అవుతుంది అనేసి. తర్వాత మరి గ్రే హెయిర్ ఉంటే ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అంటే డెఫినెట్ గా చాలా మంది కొంచెం సైకలాజికల్ స్ట్రెస్ కి గురవుతూ ఉంటారు. అంతేకాని కూడా చిన్న ఏజ్ లో గ్రే హెయిర్ వచ్చినప్పుడు కొద్దిగా ఆత్మన్యూనత భావానికి, సెల్ఫ్ ఎస్టీమ్ అనేటువంటి కొంచెం దెబ్బతింటూ ఉంటుంది అనమాట. అయితే మరి ఈ గ్రే హెయిర్ ఎందుకు వస్తుంది అని తెలుసుకున్నానంటే ముందు ఆ యొక్క హెయిర్ కలర్ గురించి తెలుసుకోవాలి. హెయిర్ యొక్క స్ట్రక్చర్స్ తీసుకుంటే ముఖ్యంగా 2 భాగాలు ఉంటాయి. ఈ యొక్క హెయిర్ స్ట్రక్చర్ లోపల హెయిర్ షాఫ్ట్ ఒకటి, తర్వాత హెయిర్ బల్బ్ ఒకటి. ఈ షాఫ్ట్ లోపల సెంటర్ లో దాన్ని హెయిర్ మెడుల్లా అనేసి, కార్టెక్స్, క్యూటికల్. అదే మాదిరిగా ఈ యొక్క హెయిర్ బల్బ్ లో వచ్చేసి హెయిర్ ప్యాపిల్లే, హెయిర్ మ్యాట్రిక్స్. ఈ యొక్క హెయిర్ ప్యాపిల్లే లోపల మెలనోసైట్స్ అనేటువంటి కణాలు ఉంటాయి. దీనిలో మెలనోజోమ్స్ ద్వారా మెలనిన్ అనేటువంటి యొక్క కలర్ ఉత్పత్తి అయ్యేసి అది ఈ యొక్క హెయిర్ షాఫ్ట్ కి సప్లై చేయబడుతుంది అనమాట. సో ఈ యొక్క మెలనిన్ యొక్క స్వభావాన్ని బట్టి హెయిర్ యొక్క కలర్ అనేటువంటిది డిటర్మైన్ అవుతుంటుంది అనమాట. ఉదాహరణకి ఈ మెలనిన్ లో ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి, ఫియోమెలనిన్, యూమెలనిన్. యూమెలనిన్ ఉన్నటువంటి వాళ్ళకి హెయిర్ యొక్క కలర్ వచ్చేసి బ్లాక్ లో, బ్రౌన్ లో ఉంటుంది. అదే ఫియోమెలనిన్ ఉన్నటువంటి వాళ్ళకి హెయిర్ యొక్క కలర్ వచ్చేసి బ్లాండ్ కలర్ లో ఉంటుంది అనమాట. అయితే ఈ యొక్క మెలనోసైట్స్ స్కిన్ లో కూడా ఉంటాయి. కాకపోతే స్కిన్ లో 1:25 రేషియోలో, అంటే స్కిన్ యొక్క కెరటినోసైట్స్ తో మెలనోసైట్స్ రేషియో తీసుకుంటే ఒక మెలనోసైట్ 25 కెరటినోసైట్స్ కు ఈక్వల్ గా ఉంటుంది. 1:25 రేషియోలో ఉంటాయి. కానీ అదే హెయిర్ విషయానికి వస్తే అవి 1:4 రేషియోలో ఉంటాయి. అందుకే ఈ యొక్క హెయిర్ అంత డార్క్ గా, బ్లాక్ గా ఉండడానికి కారణం ఎక్సెసివ్ మెలనిన్ ఉండడం చేత, ఎక్సెసివ్ మెలనోసైట్స్ ఉండడం చేత. అయితే ఈ మెలనోసైట్స్ లోపల ఈ యొక్క మెలనిన్ త్రూ మెలనోజోమ్ ద్వారా, మెలనోజోమ్ నుంచి అవి ఈ యొక్క మెలనోసైట్స్ ఉన్నటువంటి యొక్క డెండ్రైట్స్ అని ఉంటాయి అనమాట. ఆ డెండ్రైట్స్ ద్వారా మిగిలిన యొక్క కెరటినోసైట్స్ కి, హెయిర్ కెరటినోసైట్స్ కి సైటోఫాగోసైటోసిస్ అనేటువంటి ఒక మెకానిజం ద్వారా ఈ యొక్క మెలనిన్ ఈ యొక్క కెరటినోసైట్స్ కి ట్రాన్స్ఫర్ కాబడుతుంది అనమాట. అయితే మరి ఈ యొక్క గ్రేయింగ్ ఎందుకు వస్తుంటుంది, హెయిర్ గ్రేయింగ్ ఎందుకు వస్తుంటుంది అంటే ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ వెంట్రుకల్లో 2 మార్పులు జరుగుతాయి. ఒకటి ఏంటంటే హెయిర్ యొక్క కలరు గ్రేగా మారడం, రెండోది హెయిర్ థిన్నింగ్ అయ్యేసి బట్టతల రావడం. ఈ యొక్క ఏజింగ్ అయ్యే కొద్ది ఏమవుతుందంటే మెలనోసైట్స్ లో వాటి యొక్క ఫంక్షన్, కలర్ ఉత్పత్తి చేసేటువంటి ఫంక్షన్ వయసుతో పాటు స్లోగా తగ్గుతుంది. ఈ యొక్క మెలనోసైట్స్ కూడా దాని యొక్క రీజనరేటివ్ కెపాసిటీ కూడా తగ్గిపోతుంది. అందుకే హెయిర్ అనేటువంటివి తెల్లబడతాయి. సో అది ఏజింగ్ లో ఒక ప్రాసెస్.